ప్రస్తుతం ప్రపంచానికి ఉన్న అతిపెద్ద సమస్యలో ఉగ్రవాదం ఒక్కటైతే అంతకు మించిన సమస్యగా మారుతోంది డ్రగ్స్. అయితే ప్రజలు మత్తుమందుకు బానిసలు అవ్వడానికి గల కారణాల్లో పేదరికం కూడా ఒకటనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో పశ్చిమ ఆఫ్రికాలో ఓ దేశంలో మత్తు పదార్థాల సమస్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో దేశంలోకి సుమారు 6 ఏళ్ల క్రితం ఎంటర్ అయిన ఒక డ్రగ్లో ఎముకల పొడిని కూడా ఒక ఇంగ్రీడియంట్గా వాడతారంట. దాని పేరే కుష్. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఈ తాకిడికి తట్టుకోలేక ఆ దేశంలో ఏకంగా ఎమర్జెన్సీ విధించారు. దీంతో ఆ దేశ పరిస్థితితో పాటు ఆ డ్రగ్స్కి సంబంధించిన చర్చ ఆసక్తికరంగా మారింది. అవును, పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెరా లియోన్లో అత్యవసర పరిస్థితి విధించారు. అందుకు కారణం ప్రజలు విపరీతంగా మాదక ద్రవ్యాల మధ్యలో ఊగిపోతూ ఉండటమే. ఆ దేశంలో సుమారు 6 ఏళ్ల క్రితం దేశంలోకి ఎంటర్ అయిన కుష్ అనే మత్తు పదార్థమే ఈ సమస్య ఈ స్థాయిలో పెరిగిపోవడానికి ప్రధాన కారణమని టాక్. ఇక ఈ కుష్ అనే మత్తు పదార్థం విషయానికి వస్తే దీనిలో వివిధ రకాల మత్తు పదార్థాలను కలిపి మరీ చేస్తారంట. ఇదే సమయంలో దీంట్లోకి ప్రత్యేకంగా మనిషి ఎముకలను కూడా వాడతారని చెబుతున్నారు. ఈ సమయంలో రోజు రోజుకి ఈ డ్రగ్కి డిమాండ్ పెరిగిపోవడంతో డీలర్లు దారుణమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా దొంగలకు డబ్బులు ఇచ్చి మరీ సమాధులను తవ్విస్తున్నారని, అందులోని అస్థిపంజరాలను వెలికి తీసి ఆ ఎముకలను ఈ డ్రగ్స్ తయారు చేసే వారికి సరఫరా చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వందల కొద్దీ సమాధులను తవ్వినట్లు గుర్తించిన అధికారులు అక్కడ భద్రతను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయాలపై స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు బయో వినాశకమైన సింథటిక్ డ్రగ్ కుష్ వల్ల సియెరా లియోన్ అస్తిత్వానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ డ్రగ్ తీసుకుంటున్న వారిలో మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది అని చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.